పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. 15,000 కోట్ల విలువైన పూర్వీకుల ఆస్తుల వ్యవహారంలో బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ కు మధ్యప్రదేశ్ హైకోర్టు షాక్ ఇచ్చింది. వారసత్వంగా దక్కిన ఈ సంపదను శత్రు ఆస్తిగా ప్రకటించాలన్న కేంద్రం నిర్ణయాన్ని సవాల్ చేస్తూ సైఫ్ దాఖలు చేసిన పిటిషన్ను కొట్టేసింది. అంతేకాకుండా సైఫ్, ఆయన తల్లి షర్మిలా ఠాగూర్, సోదరీమణులు సోహా, సబాలను వారసులుగా గుర్తిస్తూ 2000 సంవత్సరంలో ట్రయల్ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను ఉన్నత న్యాయస్థానం రద్దు చేసింది. ఈ వివాదాన్ని తిరిగి కొత్తగా విచారించాలని ఆదేశిస్తూ దిగువ కోర్టుకు ఏడాది గడువు విధించింది. సైఫ్ అలీ ఖాన్ తాత హమీదుల్లా ఖాన్ బ్రిటిష్ కాలంలో భోపాల్ నవాబుగా సేవలందించారు. ఆయన కుమార్తె అబిదా సుల్తాన్ 1950లో పాకిస్తాన్ వెళ్లిపోవడంతో వారసత్వంగా వచ్చిన ఆస్తులను భారత ప్రభుత్వం ఎనిమీ ప్రాపర్టీగా గుర్తించింది. అయితే సైఫ్ తల్లి షర్మిలా ఠాగూర్ 2019లో ఈ ఆస్తులపై వారసత్వ హక్కుల కోసం కోర్టును ఆశ్రయించారు. అప్పట్లో కొంత ఊరట లభించినా తాజాగా భోపాల్ హైకోర్టు కీలక తీర్పునిచ్చింది. ఎనిమీ ఆస్తులపై స్టే రద్దు చేస్తూ వాటిని కేంద్ర ప్రభుత్వ అధీనంలోకి ఇవ్వాలన్న తీర్పునిచ్చింది. దీంతో సైఫ్కు పెద్ద షాక్ తగిలింది. 15,000 కోట్ల విలువైన పటౌడీ కుటుంబ ఆస్తులు చేజారిపోయే పరిస్థితి ఏర్పడింది. భోపాల్లోని చారిత్రక ఫ్లాగ్ స్టాఫ్ హౌస్, నూరుల్ సభా ప్యాలెస్, దారుస్సలాం, అహ్మదాబాద్ ప్యాలెస్ వంటి విలువైన ఆస్తులు ఈ వివాదంలో ఉన్నాయి. మధ్యప్రదేశ్ హైకోర్టు తీర్పు పటౌడీ కుటుంబానికి పెద్ద షాక్. అయితే తన ఆస్తులు దక్కించుకోవడానికి సైఫ్ అలీ ఖాన్ సుప్రీంకోర్టులో అప్పీల్ చేసుకునే అవకాశం ఉంది. సుప్రీంకోర్టు తీర్పు వెలువడేదాకా 15,000 కోట్ల విలువైన ఈ ఆస్తులు ఎవరి చేతుల్లోకి వెళ్తాయన్న అంశంపై ఉత్కంఠ ఉంది. ఇది కేవలం ఆస్తుల వివాదమే కాదు, భారత ప్రభుత్వం, రాజ కుటుంబాల వారసత్వాల మధ్య నడుస్తున్న ఓ చారిత్రక న్యాయ పోరాటం కూడా. దాంతో ఇది మరింత ఆసక్తికరంగా మారింది.